ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా రాష్ట్రంపై పడుతున్న అప్పుల భారం గురించి ఇటీవల ఒక నివేదికలో వచ్చిన వాదనలు. మనమిక్కడ ఎలాంటి రాజకీయ కోణంలో ఆలోచించకుండా కేవలం ఆ నివేదికలో ఉన్న లెక్కలు, వారు లేవనెత్తిన పాయింట్స్ ఏమిటో ఉన్నది ఉన్నట్లుగా చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మాటలు వినండి. సూపర్ 6, సూపర్ 7 హామీలను పక్కన పెట్టేశారు, కాని అప్పుల్లో మాత్రం ఫుల్ స్పీడుగా వెళుతున్నారు. వావ్, ఇది చాలా బలమైన ఆరోపణ కదా. అసలు ఎన్నికల ముందిచ్చిన హామీలకు, ఇప్పుడు పెరుగుతున్న అప్పులకు మధ్య ఉన్న ఈ గ్యాప్ని ఆ నివేదిక ఎలా ఎత్తిచూపుతోందో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. అయితే ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదటిది హామీలు, వాస్తవ పరిస్థితుల మధ్య ఉన్న తేడా. రెండోది అసలు అప్పుల లెక్కల విభజన. మూడోది సంపద సృష్టి గురించి చేస్తున్న వాదన. మరియు చివరగా రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. ముందుగా మొదటి అంశంలోకి వెళ్దాం. అదే హామీలు వర్సెస్ వాస్తవాలు. సాధారణంగా ఎన్నికల ముందు ఎన్నో గొప్ప గొప్ప హామీలు వింటుంటాం, అవునా? కాని అధికారంలోకొచ్చాక ఆర్థిక వాస్తవాలు వేరేలా ఉంటాయి. ఆ నివేదిక కూడా సరిగ్గా ఇదే పాయింట్ని టచ్ చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం సూపర్ 6, సూపర్ 7 లాంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి వారం వారం అప్పులు తేవడంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తోందని వారు చెప్తున్నారు. దీనికొక ఉదాహరణ కూడా ఇచ్చారు. అదేంటంటే, రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి అక్షరాల 4,600 కోట్ల రూపాయల అప్పుగా తెచ్చారట. అంటే ఫండ్స్ సమీకరించడంలో ఉన్న స్పీడ్ ఆ ఫండ్స్తో హామీలు అమలు చేయడంలో కనిపించడం లేదని ఆ ఆర్టికల్ గట్టిగా వాదిస్తోంది. ఇక రెండో అంశం, ఈ అప్పుల లెక్కల్ని కొంచెం లోతుగా విడదీసి చూద్దాం. ఇప్పుడు మీరు ఒక పెద్ద నంబర్ గురించి వినబోతున్నారు. అదే 3,40,494 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుత ప్రభుత్వం కేవలం 2 ఏళ్లలోపే ఇంత భారీ మొత్తంలో అప్పులను పోగు చేసిందని ఈ నివేదిక నొక్కి చెబుతోంది. నిజంగా ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద మొత్తం అంటే ఆశ్చర్యమే గదా. మరి ఇంత పెద్ద మొత్తం ఎలా తెచ్చారబ్బా అని మీకు డౌట్ రావచ్చు. ఆ రిపోర్టు ఈ లెక్కల్ని చాలా క్లియర్గా విడదీసి చెప్పింది. ఇందులో నేరుగా బడ్జెట్ ద్వారా చేసిన అప్పులే 1,80,603 కోట్లు. ఇక వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా గ్యారంటీలతో తెచ్చినవి మరో 1,12,504 కోట్లున్నాయి. ఇవిగాకుండా అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో ఏకంగా 47,387 కోట్లు అప్పు చేశారని వాళ్లొక స్పష్టమైన బ్రేకప్ ఇచ్చారు. అయితే ఇక్కడే రిపోర్ట్ ఒక పాయింట్ని బాగా హైలైట్ చేస్తోంది. వాళ్ల అసలు వాదన అప్పుల సంఖ్య గురించి కాదు. ఇన్ని రకాలుగా ఇంత భారీ స్థాయిలో అప్పులు తెచ్చినా సరే రాష్ట్రంలో కంటికి కనిపించే డెవలప్మెంట్ గాని లేదా ప్రజలకు చేరిన సంక్షేమంగాని శూన్యమని వాదిస్తోంది. అంటే అప్పుల మీటర్ పెరుగుతోంది గాని దాని రిజల్ట్ మాత్రం కనిపించటం లేదన్నది వాళ్ల ప్రధాన విమర్శ. సరే, ఇక మూడో అంశం, సంపద సృష్టి. అసలు ఈ వెల్త్ క్రియేషన్ గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. గుర్తుందా, మేము అప్పులు చెయ్యం, రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, ఆ సంపదతోనే పథకాలు అమలు చేస్తాం అని ఎన్నికలకు ముందు విన్నాం. కాని ఈ నివేదిక ఏం చెప్తోందంటే, ఇప్పుడు పరిస్థితి దానికి పూర్తిగా రివర్స్లో ఉంది. కొత్తగా యువతకు ఉద్యోగాలు రాలేదు, ప్రభుత్వానికి కొత్త ఆస్తులు సమకూరలేదు, మిగిలింది కేవలం ఈ భారీ అప్పుల భారం మాత్రమే అని విమర్శిస్తోంది. షార్ట్గా చెప్పాలంటే, సంపద క్రియేట్ చేయడంలో ఫెయిలయ్యారు, అప్పులు తేవడంలో మాత్రం సక్సెస్ అయ్యారు అనేది వాళ్ళ కంక్లూజన్. ఇక చివరిది చాలా ఆసక్తికరమైన అంశం, రెండు ప్రభుత్వాల మధ్య పోలిక ఎలా ఉందో చూద్దాం. ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. రిపోర్ట్ లెక్కల ప్రకారం గత ప్రభుత్వం తమ 5 ఏళ్ల పూర్తి పదవీ కాలంలో చేసిన మొత్తం అప్పు 3.31 లక్షల కోట్లు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కేవలం 2 ఏళ్లు కూడా తిరగక ముందే 3.40 లక్షల కోట్లు అప్పు చేసి ఆ 5 ఏళ్ల రికార్డును క్రాస్ చేసిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. అప్పుల స్పీడ్ ఎంతలా ఉందో చెప్పడానికి వాళ్లు ఈ కంపారిజన్ వాడారు. అప్పు చేయడమే కాదు, దాన్ని ఎలా వాడారనేది కూడా ముఖ్యమే కదా.
ఇక్కడే అసలు డిఫరెన్స్ ఉందని నివేదిక అంటోంది. గత ప్రభుత్వం చేసిన 3.31 లక్షల కోట్ల అప్పులో సుమారు 2.73 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లో వేయడానికి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కోసం వాడారని చెప్తున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేసిన 3.40 లక్షల కోట్ల అప్పుతో అటు ప్రజా సంక్షేమమూ జరగలేదు, ఇటు ఫ్యూచర్ కోసం ఆస్తులు క్రియేట్ కాలేదు అనేది వాళ్ల సూటివాదన. సో ఫైనల్గా ఇదంతా చూశాక మనకొచ్చే అతి పెద్ద ప్రశ్న ఒక్కటే. ఇలా ఎలాంటి సంపద సృష్టించకుండా కేవలం అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతే రేపటి రోజున మన భవిష్యత్తరాల పరిస్థితి ఏంటి? ఆ అప్పుల భారం ఎవరిమీద పడుతుంది? ఈ రకమైన ఆర్థిక విధానాలు లాంగ్ టర్మ్లో మన రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తాయి? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ అంశంపై ఇంకొంచెం లోతుగా తెలుసుకోవాలనుకుంటే సంబంధిత ఆర్థిక నివేదికలను మీరు పరిశీలించవచ్చు. ఈనాటి మన విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.